శృంగేరి శారదాపీఠాధీశ్వరులు పిఠాపురంలోన హరి లక్ష్మీదేవుల ఆలయం చేసే మన కార్యక్రమానికి స్వామివారు ఎంత దయ్యతో కృపతో అనుగ్రహించి ఇక్కడికి వచ్చారో నేను ఎప్పటికప్పుడు ఎంత గుర్తుపెడుతుందంటే ఒక్క మాట చెప్పి శంకర భగవత్పాదులు రెండు మనకి అనుగ్రహించారు. ఒకటి ఆరాధ్య శారద, రెండు అధీన శారద. ఆరాధ్య శారద శృంగేరీపురంలో ఉంది, అధీన శారద శంకర భగవత్పాదులు వారి చేతితో వారి కలంతో రాయబడింది. కలంతో అంటే వారి దర్శనం అవన్నీ మనకి అందించి సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడం కోసం ప్రకటన చేస్తూ విజయయాత్ర చేస్తూ మనల్ని అనుగ్రహించడం కోసం ఇక్కడికి తప్పకుండా వస్తామని జనవరి 2 ఇచ్చిన మాటను ఇవాటికి సాకారం చేసి మనందరినీ సుకృత పుణ్య పరిపక్వత చేత ఇంత ఆనందాంపచేసినటువంటి మహాస్వామి వారికి శృంగేరి జగద్గురువులకి మనస్సు ఒక్కటి తప్ప మన దగ్గర ఇవ్వడాలంటూ ఏమీ లేదు. మన నిస్సహాయులు స్వామివారికి అందరినీ చక్కగా సంతోషంగా ఉండేలాగా ఆరోగ్యాలతో ఉండేలాగా ఈ ఆలయ నిర్మాణం బాగా జరిగేలాగా ఎప్పుడూ ఈ పాద మహాలక్ష్మి దేవస్థానానికి శిలాన్యాసం చేశాము. అత్యంత శీఘ్రంగా ఇక్కడ ఆ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవికి ఒక భవ్యమైనటువంటి దేవస్థానం నిర్మాణం అవుతుంది అత్యంత శీఘ్రంగా. ఆ జగన్మాత యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా తప్పకుండా విశేషంగా లభిస్తుంది అని కూడా ఈ సందర్భంలో మీకు చెబుతూ ఉన్నాం. ముఖ్యంగా ఒక కొత్త దేవస్థానాన్ని నిర్మాణం చేయబోతూ ఉన్నారు. ఈ దేవస్థానం నిర్మాణం అయిపోయాక ఇక్కడ దేవస్థానం నిర్మాణం చేసేటప్పటి నుంచే తర్వాత దేవస్థానం యొక్క వ్యవస్థ ఎలా, అక్కడ ఎలా పూజాలను నిర్వహించాలి అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని దేవస్థానాన్ని నిర్మాణం చేయాలి. ఎందుకంటే ఒకసారి దేవస్థానం నిర్మాణం చేసి అక్కడ కుంభాభిషేకం ప్రతిష్టా కుంభాభిషేకాలు చేసేసాము అంటే ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యం వచ్చేస్తుంది. ఇక ప్రతిరోజు అక్కడ ఏమి పూజలు జరగాలో అవన్నీ జరగాలి. కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఒక దేవస్థానాన్ని నిర్మాణం చేయాలి. ఇక్కడ వాటి రోజున శిలాన్యాసం చేశాము. ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నిర్మాణం చేయడానికి కూడా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహమే కావాలి. కాబట్టి ఆ అనుగ్రహం కూడా మీకు విశేషంగా లభించి అత్యంత శీఘ్రంగా ఈ వాస్తేవి ట్రస్ట్ ద్వారా ఈ దేవస్థానం నిర్మాణమై అమ్మవారి దృష్టాభిషేకాలు జరిగి సమస్త భక్తులకు అమ్మవారి అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం శీఘ్రంగా లభించుగాక ఈ సందర్భంలో ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా ఏ విఘ్నాలు రాకుండా అన్ని వెంటనే నివారణ అయిపోయి ఈ దేవస్థానం చాలా శీఘ్రంగా నిర్మాణం అవుగాక ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ దేవస్థానానికి మఠం నుంచి శారదా ప్రసాద రూపంగా శారదా ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో దీనితో మీరు ఆరంభం చేసి ఈ శారదా ప్రసాదాన్ని మీరు స్వీకరించి దీనితో ఈ దేవస్థానాన్ని ఆరంభం చేయండి. ఇది దిగ్విజయంగా పూర్తవుతుంది అని కూడా దీన్ని లోకాకృష్ణ గారు వచ్చి ఈ శారదా ప్రసాదాన్ని ఈ నిధి మీకు అక్షయంగా ఉండి ఈ దేవస్థానం యొక్క నిర్మాణం అత్యంత నిర్విఘ్నంగా జరగడానికి కారణం. మీ అందరికీ కూడా ఈ దేవస్థానం యొక్క నిర్మాణంలో పాల్గొంటున్నటువంటి సహాయం చేస్తున్నటువంటి సంస్థలకు లోకాలక్ష్మి గారికి అలాగే ఇంకా సంస్థ ఆస్తిక్ మహారాజులకు ఆ యొక్క నారాయణ స్మరణకు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. హర నమః పార్వతీపతయే హర మహాదేవ.
श्रीसूक्तम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामस्वं पुरुषानहम् अश्वपूर्वां रथमज्जां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमपह्वये श्रीर्मा देवी जुषदां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां विशसा ज्वलन्तीं त्रयं लोके देवदुष्टामुदाराम् तां पद्मदेवीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य तां त्वां वृणे आदित्यवर्णे तमसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उवैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमूर्तिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठाम् अलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमर्द्यं च सर्वानिर्नुद मे गृहात् गन्धद्वारान्तुराधर्षां नित्यपुष्टां करेषिणीम् ईश्वरेगं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु मनसः काममाकोतिं वाचः सत्यमसेमहे असोनागुं रूपमन्नश्च मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दम श्रियं भासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निज देवीं मातरं त्रियं वासय मे कुले आर्द्रां व्यक्करिणीं विष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽस्वान् विन्देयं पुरुषानहम् यस्वजः प्रेतो भूत्वा दुहितायाज्यमन्वहम् श्रियः पञ्चदशश्च श्रीकामः सततं जपेत् आनन्दः कर्दमश्चैव चिक्लेत इति विस्तृताः अशयश्चे त्रयः पुत्रा स्वयं श्रीरेव देवता पद्मानने पद्मभूरो पद्माक्षे पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षीं येन सौख्यं लभाम्यहम् अस्वदायी च गोदायी धनदायी महाधने धनं मे जुषदां देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यम् अस्त्यस्याजा विगोरदम् प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु माम् चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां त्रियमेश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वर्णं धनमस्तु ते वैनते यसोमं पिब सोमं पिबत पुत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी न क्रोधो न च मात्सर्यं न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानां
वज्रेणैवास्मै पशून् परिगृह्णाति तस्मात् कञ्चानि महेन्द्रश्च मे मरुतश्च महेन्द्रश्च मे विश्वे च मे देवाय मे षोडश्च मे विकोषतिश्च मे चतुर्विकोषतिश्च मे अष्टाविकोषतिश्च मे सदा वर्षन्तु देवि भावरदिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यवब्रह्म द्विषोजिः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षे विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पाद पद्मं महि सन्निधस्व या सा पद्मासनस्था विपुलकटितरी पद्मपत्रायताक्षी गम्भीरा वर्तनाभिस्तनवर्णपिता शुभ्रवस्तोत्तरीय लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणकचितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासे भूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्थकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वते श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्चा प्रसन्ना मम सर्वदां वराङ्कुशोपासनभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्ताम् आलार्ककोटिप्रतिभां द्विनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवे नारायणि नमोऽस्तुते महालक्ष्मी च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामस्वं पुरुषानहम् अश्वपूर्वां रथमज्जां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमपह्वये श्रीर्मा देवी जुषदां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्धां तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रभासां विशसा ज्वलन्तीं त्रयं लोके देवदुष्टामुदारां तां पद्मदेवीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तमसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उवैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमूर्तिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठाम् अलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमर्द्यं च सर्वानिर्नुद मे गृहात् गन्धद्वारान्तुराधर्षां नित्यपुष्टां करेषिणीम् ईश्वरीगं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु मनसः काममाकोतिं वाचः सत्यमसेमहे असोनागुं रूपमन्नश्च मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दम श्रियं भासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धान् चिक्लीतमस मे गृहे निज देवीं मातरं त्रियं वासय मे कुले आर्द्रां व्यक्करिणीं विष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम आवह जातवेदो लक्ष्मीमनगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽस्वान् विन्देयं पुरुषानहम् यस्वजः प्रेतो भूत्वा दुहितायाज्यमन्वहम् श्रियः पञ्चदशश्च श्रीकामः सततं जपेत् आनन्दः कर्दमश्चैव चिक्लेत इति विस्तृताः अशयश्चैत्रयः पुत्रा स्वयं श्रीरेव देवता
पद्मानने पद्मभूरो पद्माक्षे पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षीं येन सौख्यं लभाम्यहम् अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे जुषदां देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यम् अस्त्यस्याजा विगोरदम् प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु माम् चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां त्रियमेश्वरीम् चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वर्णं धनमस्तु ते वैनते यसोमं पिब सोमं पिबत पुत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी न क्रोधो न च मात्सर्यं न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां त्रिसोक्तं जपेत् सदा वर्षन्तु देवि भावरदिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यवब्रह्म द्विषोजिः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षे विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पाद पद्मं महि सन्निधस्व या सा पद्मासनस्था विपुलकटितरी पद्मपत्रायताक्षी गम्भीरा वर्तनाभिस्तनवर्णमिता शुभ्रवस्तोत्तरीय लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणकचिरैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासे भूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्थकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदां वराङ्कुशोपासनभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्ताम् आलार्ककोटिप्रतिमां द्विनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं ताम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवे नारायणि नमोऽस्तुते महालक्ष्मी च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् शिखराय नमः शिखिध्वजाय विद्महे शक्तिस्तमाय सर्वगोहरणगोरजतं
श्रीललिता देव्यै नमः। श्रीललिता सहस्रनाम स्तोत्रम् ध्यानम्। अरुणां करुणातरङ्गिताक्षी द्रुतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिविरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। ध्याये पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षी हेमाभां पीतवस्त्रां करकलितलसद्देव पद्माम्बराङ्गी सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी। श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरन्तां सर्वसम्पत्प्रदात्री श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजागुणप्रभापूर्णमज्जद्ब्रह्माण्डमण्डला कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजदलिकस्थलशोभिता मुखचन्द्रकलङ्काभवनाभिविशेषका वदनस्मरमाङ्गल्यगृहतोरणचिन्दिका वक्त्रलक्ष्मीपरिवाहचनन्वीनाभलोचना नवचम्पकपुष्पाभनासा दण्डविराजिता ताराकान्तितिरस्कारिनासाभरणभूषिता कदम्बमञ्जरीक्लुप्तकर्णपूर्णमनोहरा ताटङ्कयुगलीभूततपनोडुपमण्डला पद्मरागशिलादर्शपरिभाविकपोलभूः नवविद्रुमबिम्बश्रीन्यक्कारिरतनच्छदा शुद्धविद्याङ्कुराकारद्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोदसमाकर्षद्दिगन्तरा निजसल्लापमाधुर्यविनिर्भर्सितकच्छपि मन्दस्मितप्रभापूरमज्जत्कामेशमानसा अनाकलितसादृश्यचुबुकश्रीविराजिता कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्धरा कनकाङ्गदकेयूरकमनीयभुजान्विता रत्नग्रैवेयचिन्ताकलोलमुक्ताफलान्विता कामेश्वरप्रेमरत्नमणिप्रतिपणस्तनी नाभ्यालवालरोमाणिलताफलकुचध्वनी लक्षरोमलताधारतासमुज्ञेयमध्यमा स्तनभारदणन्मध्यपट्टबन्धवळित्रया अरुणारुणकौसुम्भवस्त्रभास्तत्कटीतटी रत्नकिङ्किणिकारम्यरसनादामभूषिता कामे सज्ञातसौभाग्यमार्गवोरुद्वयान्विता माणिक्यमकुटाकारजानुद्वयविराजिता इन्द्रगोपपरिक्षिप्तस्मरतूनाभजङ्गिका गूढगुल्फाकूर्मपृष्ठजयिष्णुप्रपदान्विता नगधीतिथि सञ्चन्ननमज्जनतमो गुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुह चिञ्जानमणिमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मराळीमन्दगमना महालावण्यसेवलिः सर्वारुणानवद्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वरान्तस्था शिवा स्वाधीनवल्लभा
सुमेरुशृङ्गमध्यस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगृहन्तस्था पञ्चब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवश्रीगणसङ्घातस्तूयमानात्मवैभवा भण्डासुरवधोद्युक्तशक्तिसेना समन्विता सम्पत्करी समारूढ सिन्धुरव्रजसेविता अश्वारूढाधिष्ठिता स्वकोटिकोटिविरावृता चक्रराजरथारूढ सर्वायुधपरिष्कृता गेयचक्ररथारूढ मन्त्रिणी परिसेविता गिरिचक्ररथारूढ दण्डनाथ पुरस्कृता ज्वालामालिनिकाक्षिप्तभग्निप्राकारमध्यगा भण्डसंयवधोद्युक्तशक्तिविक्रमहर्षिता नित्या पराक्रमाटोपनिरीक्षणसमुत्सका भण्डपुत्रवधोद्युक्तबाला विक्रमनन्दिता मन्त्रिण्यम्बा विरचितद्विषङ्गवधदोषिता विशुक्रप्राणहरणा बाला हि वीर्यनन्दिता कामेश्वरमुखालोककल्पित श्रीगणेश्वरा महागणेश निर्भिन्न विघ्नयन्त्र प्रहर्षिता भण्डासुरेन्द्र निर्मुक्त शस्त्रपत्रस्य वर्षिणी कराङ्गुलिनखोत्पन्न नारायण रसाकृतिः महापाशुपतास्त्राग्निर्दग्धासुरसैनिका कामेश्वरास्त्र निर्दग्ध सभण्डासुरशून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादिदेव ओम सुमुखाय नमः ओम कमलाय नमः ओम लंबोदराय नमः ओम विठ्ठलाय नमः सारज्ञवत् सुसमङ्गलमात् कर्मसमृद्धश्च पत्रसमृद्धश्च वेदसमृद्धश्च शास्त्रसमृद्धश्च ईशान्यां महिदेशे अरिष्टनरसमस्येका वन्दप्रधमस्य श्रेयस्तु शुक्लाङ्गारभद्रहस्पते रक्षार्थं रक्षाबन्धनं कृष्णे रक्षाबन्धनदेवतां सहित उक्ताः लक्ष्मीनारायण स्वामी वाరి భగ కళ్యాణార్థము పాణిగ్రహణాన్ని సంకల్పం చేసి ముందుగా श्री शिवाजी नमः शिवसिद्धेश्वरमण्ये नमः दुर्गाम्बिकायै नमः